టీమిండియాకి గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోసం కేపర్ అవతారం ఎత్తాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇప్పుడు భారత్ జట్టు కూర్పు కోసం అదే రోల్ కేఎల్ రాహుల్ కూడా సరిగ్గా అదే పని చేస్తున్నాడు. వికెట్ కీపర్గా పరకాయ ప్రవేశం చేసి జట్టుకు కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఓపెనర్గా ఆడగలడు, మిడిల్ ఆర్డర్లో మరింతగా రాణించగలడు, అవసరమైతే లోయర్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ చేస్తూ టీమిండియాకి మంచి ఫినిషింగ్లు అయితే అందించగలడు. స్థానం ఎక్కడైనా, పోషించాల్సిన పాత్ర ఏదైనా చక్కగా నిర్వహించగల సమర్థుడు ఎవరైనా టీమిండియాలో ఉన్నారా అంటే ఖచ్చితంగా అతని పేరు ముందుగా కేఎల్ రాహుల్ అని చెప్పుకోవచ్చు. టీమిండియా బ్యాటింగ్ డెప్త్ పెరిగిందంటే అంటే టీమిండియాలో ప్రజెంట్ ప్లేయింగ్ లెవెన్లో 8th స్పాట్ వరకు క్లియర్ డామినెన్స్ చూపించే బ్యాటర్స్ అయితే ఉన్నారు. ఆ డెప్త్ పెరిగింది, దానికి ఈ హీరోనే కారణం అని చెప్పుకోవచ్చు. చేతిలో బ్యాట్తోనే కాదు, చేతులకు కీపింగ్ గ్లోజులతోనూ సత్తా చాటగల సవ్య సాచి కేఎల్ రాహుల్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో వేగం లేదన్నారు, అలాగే టెక్నిక్లో చాలానే లోపాలున్నాయని దెప్పి పొడిచారు. నిలకడగా రాణించడం లేదని ట్రోల్స్ బాగానే చేశారు. అసలు జట్టులో ఉండాల్సిన ఆటగాడే కాదన్నారు. ఇలా ఒకానొక సమయంలో విమర్శల జడివాన ఎదుర్కొన్నాడు కేఎల్ రాహుల్. కానీ ప్రస్తుతం అదే వ్యక్తి జట్టు సమతూకానికి కలికితురాయిగా మారాడు. వ్యక్తిగత గణాంకాల కన్నా టీమిండియా ఘన విజయాలకే తన ఓటు అంటున్నాడు. అయితే పుష్కర కాలం తర్వాత టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిందంటే అందులో కేఎల్ రాహుల్ పాత్ర ఎంతో ఉంది. ఈ టోర్నీలో 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి టీంకు 6వ ప్రాణంలా మారిపోయాడు. జట్టు విజయం ముంగిట బోల్తా పడకుండా తన బ్యాట్తో కాచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదట బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 41 పరుగులు చేసి నాట్అవుట్గా చివరిదాకా నిలిచాడు. అలాగే న్యూజిలాండ్పై 23 పరుగులు, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 42 పరుగులు చేసి నాట్అవుట్ గాను, అలాగే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ మీద 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం అయితే రాలేదు. అలా ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మాత్రం నాట్అవుట్గా నిలిచాడంటే మీరు అతను ఎంత టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 4 మ్యాచ్ల్లో 140 పరుగులు చేశాడు. ముఖ్యంగా సెమీఫైనల్ అలాగే ఫైనల్లోనూ టీమిండియా విజయకేతను ఎగరవేసిందంటే అతను క్రీజులో చివరి వరకు పాతుకుపోవడానికే కారణమని చెప్పుకోవచ్చు. ఈ టోర్నీలో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కన్నా దిగువన బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. చాలామంది క్రికెటర్లు, విశ్లేషకులు దీన్ని చాలా తప్పుపట్టారు. అక్షర్ పటేల్ కన్నా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలన్నారు. అయినా కేఎల్ రాహుల్ ఇవేమీ పట్టించుకోలేదు. అతడి స్థానంలో మరో ఆటగాడు ఉంటే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆటలో విఫలమై ఉండేవాళ్ళని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ కేఎల్ రాహుల్ తన పాత్రను చక్కగా పోషించాడు. ప్రాక్టీస్ సెక్షన్తోనూ పాత బంతులతోనే బౌలింగ్ వేయించుకున్నాడు. బంతిని ఎక్కువగా బౌండరీలకు తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రాక్టీస్ ఫలితంగానే ఫైనల్లో బలంగా నిలబడ్డాడు. చావో రేవో తేల్చాల్సుకోవాల్సిన మ్యాచుల్లో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో 6తో విన్నింగ్ షాట్ కొట్టాడు. ఫినిషర్ అంటే విన్నింగ్ షాట్ కొట్టడం మాత్రమే కాదు, ఆఖరి వరకు క్రీజులో పాతుకుపోయి ఉండటం అని న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో నిరూపించాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ ఎంతో సమయాకూలంగా బ్యాటింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా కళ్ళు చెదిరే 6లు 4లతో ఈ టోర్నీలో చివర్లో పరుగుల టోర్నడో సృష్టించి ప్రత్యర్థి జట్లపై శివతాండవం చేశాడంటే దీనికి మెయిన్ రీజన్ తను అవుట్ అయినా కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నాడనే ధీమానని చెప్పుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో టీమిండియా కాస్త తడబడినా ఏం పర్లేదు, క్రీజులో కేఎల్ రాహుల్ ఉన్నాడుగా, విజయం మనదేలే అని సగటు భారత అభిమాని అనుకునేలాగా భరోసాతో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి 2 మ్యాచ్లు మినహాయిస్తే మిగతా మ్యాచ్ల్లో టీమిండియా 4 స్పిన్నర్లతో బరిలో దిగింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా 3 మ్యాచ్ల్లో వైడ్లు, నోబాల్స్ కాకుండా దాదాపు 657 బంతులు అంటే 109.3 ఓవర్లు సంధించారు. ఫైనల్ మ్యాచ్లో అయితే స్పిన్నర్లు ఏకంగా 38 ఓవర్ల బౌలింగ్ చేశారు. అక్షర్ పటేల్ చేతివేలి గాయం కారణంగా పూర్తి కోటా వేయలేదు, కానీ అవి కూడా వేసి ఉంటే మొత్తం స్పిన్నర్లు వేసినవి 40 ఓవర్లు అయి ఉండేవి. అన్ని బంతులను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తీక్షణంగా గమనించాల్సిందే. కీపింగ్ చేస్తున్న సమయంలో ఒక్కో మ్యాచ్లో దాదాపు 200 నుంచి 250 సార్లు వికెట్ల వెనక కూర్చోవడం, లేవడం చేయాల్సి వచ్చిందని ఫైనల్ మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ అయితే అన్నాడు. నిజానికి సీమర్ల బౌలింగ్లో కన్నా స్పిన్నర్ల బౌలింగ్లో కీపింగ్ చేయడం కాస్త సవాల్తో కూడుకున్నదని అందరికీ తెలిసిందే. శారీరకంగాను, మానసికంగాను వికెట్ కీపర్ ఎంతో ఒత్తిడి గురి కావాల్సి ఉంటుంది. అయినా కేఎల్ రాహుల్ కీపింగ్లోనే కాకుండా బ్యాటింగ్లో కూడా మంచి మార్కులే సాధించాడు అని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ను టీమిండియా వాడినంతగా స్టెప్నీ టైర్ను కూడా వాడి ఉండరని మాజీ క్రికెటర్ సిద్ధు కూడా తనదైన శైలిలో చమత్కరించారు. ఇలా కేఎల్ రాహుల్ ఎంతో నిస్వార్థంతో
భారత జట్టు కోసం నవ్య సవ్య సాచిలాగా మారి తన విలువైన సేవలు అందిస్తున్నాడు. అయితే కేఎల్ రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజయంలో కీ రోల్ ప్లే చేశాడని నేనైతే అనుకుంటున్నా. మీరు అతని గురించి, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన విధానం గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.